ఎంతమంది మీ జీవితంలో సమృద్ధి జీవితాన్ని జీవించాలని ఆశ కలిగి ఉన్నారు? సమృద్ధి సమృద్ధి అంటే అన్నిటిలో కదా, డబ్బులో మాత్రమే కాదు, సంతోషం మాత్రమే కాదు, సమాధానం మాత్రమే కాదు, దేవుని దీవెన, దేవుని నడిపింపు, మరి ఇవన్నీ కూడా కావాలా? అయితే ఇవన్నీ మనకు కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైనటువంటి మాటలు ఉన్నాయి. మరి ఒక శక్తి మట్టుకే ఉన్నది, ఆ శక్తి మట్టుకే మనకు ఏం చేస్తుందంట? గెట్ వెల్త్. ఈ లోకములో మనం అనుకుంటాం ఏంటంటే, నాకేం తక్కువ, మాకు చాలా ఆస్తి ఉంది, నాకేం తక్కువ, నేను చాలా చదువుకున్నాను, నాకేం తక్కువ, ఎక్స్పీరియన్స్ ఉంది, నాకేం తక్కువ, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నాకు కొద్దువేం లేదు అని మనం అనుకుంటాం. అదే వెల్త్ అనుకుంటాం. కానీ నీ చదువు కానీ, నీకున్నటువంటి జ్ఞానము కానీ, నీకున్న ఉద్యోగము కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారము కానీ, నీ జీవితంలో ఈరోజు అనుభవిస్తున్న ఏది కూడా నీకు నెమ్మది ఇవ్వవు. సంపాదిస్తున్నావు అంటే సంపాదిస్తున్నావు, ఉద్యోగం ఉంది అంటే ఉంది, వ్యాపారం ఉందా అంటే ఉంది, చదువుకున్నామంటే చదువుకున్నామంతే, అంతవరకే. దేవుడు ఇవ్వకపోతే ఎన్ని ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, అదంతా వేస్ట్. అది నిలవదు, అది అక్కరకు రాదు, అది నీ కడుపు నిండదు దాని ద్వారా. అంటే ఏదో నీకు కొదువ ఉంటుంది నీ జీవితంలో. దేవుడు చాలాసార్లు, చాలా సందర్భాల్లో మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనం నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు చేశాడు గొప్ప కార్యాలు మన కోసం. ఒక విషయం ముందుగా మనం ఆలోచన చేయాలి, ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడినటువంటి జనాంగం. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ఆశీర్వదించబడ్డ వ్యక్తిని. I am blessed, you are blessed, we are blessed. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని, మీరు భాగ్యము సంపాదించుకొనుటకి మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి అంటే, బట్ యు షల్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఇఫ్ ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ పవర్ టు గెట్ వెల్త్. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ప్రతిరోజు మనం లేచింది మొదలుకొని మనం పడుకునేంత వరకు మన ముందు చాలా అద్భుతాలు చూస్తూ ఉంటాం. మనం చాలా అద్భుతాలు. ఈ అద్భుతాలు ఏంటి అంటే, నువ్వు కళ్ళు తెరిచి నీ వారిని చూడడం ఒక అద్భుతం, క్షేమంగా బయటికి వెళ్ళి ఇంటికి రావడం ఒక అద్భుతం. మనం చాలా లైట్గా తీసి పడేస్తాం. మనం ఒకవేళ మనం బయటికి వెళ్ళి మనం ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్డు పైన ఇంచుమించు ఒక 2-3 యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. కాళ్ళు ఇరిగిపోయి, తల పగిలిపోయి, కొంతమంది చూపు కోల్పోయి, కొంతమంది వాళ్ళ ఉపాధి కోల్పోతారు. ఎట్లా అంటే కాళ్ళు విరిగిపోవడం ద్వారా. కానీ దేవుడు నిన్ను రోజు కాపాడుతూ ఉన్నాడు. క్షేమంగా వెళ్తున్నావు, వస్తున్నావు, నిన్ను కాపాడుతాడు, నీకు 3 పూటలు అన్నం పెడతా ఉన్నాడు దేవుడు. మనం ఏమనుకుంటా తెలుసా? ఇది నా కష్టం అండి. అయ్యా అమ్మ, గుర్తుపెట్టుకోండి, దేవుని దీవెన నీకు లేకపోతే ఈ చెయ్యి నోట్లోకి వెళ్ళదంట. దేవుని కాపుదల లేకపోతే
మనం ఒక్క నిమిషము కూడా మనము ఈ లోకములో ఆ ఊపిరి తీసుకోలేం. మనం ఒక భయంకరమైన కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారు. అయితే నువ్వు బ్రతికి ఉండడం అది గొప్ప కార్యం. అది నువ్వు బ్రతికున్నావు, ఎందుకంటే దేవుణ్ణి లెక్కలో నువ్వు ఉండాలి. నువ్వు ఉన్నావు, అక్కడ ఒక ఏర్పాటు, నువ్వు బ్రతికుండాలి. ఎందుకంటే దేవునికి నీతో పని ఉంది. అమ్మా, నిన్ను బ్రతికించాడంటే దేవునికి నీతో ఒక పని ఉంది. అందుకనే నువ్వు గుర్తించాలి, నేను ఆశీర్వదించబడినటువంటి జనాంగములో ఒక వ్యక్తిని, కుటుంబంలో ఒక వ్యక్తిని, సంఘములో ఒక వ్యక్తిని. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మేము ప్రత్యేకించబడ్డాము. నేను దేవునికి చాలా స్పెషల్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి నేను చాలా స్పెషల్ అండి. అందుకే చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. దుఃఖపడనీయడు, భయపడనివ్వడు కదా, కృంగిపోనివ్వడు. 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు బాధపడతాం, 1 గంట 2 గంటల్లో. తర్వాత వాక్యముతో దేవుడు బలపరుస్తూ ఉంటాడు, స్ట్రెంగ్త్ మనకు వస్తూ ఉంటుంది. నిజమే, దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా, దేవుడు నన్ను బలపరిచాడు కదా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, బ్రతికించాడు, కాపాడుతున్నాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. ఈరోజు శ్రమ ఎదురైనా ఈ శ్రమ ఉండదు, ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నటువంటి బిడ్డను. నేను స్పెషల్ దేవునికి. హీ లవ్స్ మీ. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను భయపడనండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత భారం మీద పడ్డా, ఎన్ని అప్పులు వచ్చినా, ఎంతమంది శత్రువులు నిన్ను తరుముతున్నా, నువ్వు భయపడకుండా నిలిచోవాలి. ఎందుకు తెలుసా? నీ పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఉన్నవాడు ఈ సృష్టికర్త. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ డే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయకుడు. హల్లెలూయా.